ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 13 మార్చి నుండి 19 మార్చి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు యథామతిగా మేషాది 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పులు మాత్రం ఏం కనబడటం లేదు. మానసికమైన ఉత్సాహం ఉల్లాసం చక్కగా ఉంటాయి. ఏదో సాధించాలనే తపన కూడా విశేషంగా మీలో ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు చేయాల్సినటువంటి, మీరు సాధించాల్సినటువంటి బృహత్ ప్రణాళికలు కానీ బృహత్ పనులు కానీ ఇలాంటివన్నీ కూడా ఏమిటో నిరూపించాలనేటువంటి దృఢ సంకల్పం మీలో ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. అయితే స్నేహితుల విషయంలో కానీ లేదా ఇతరత్ర కొంతమంది సన్నిహితుల విషయంలో కానీ వారికి ఏర్పడినటువంటి కొన్ని వివాదాలకు, అనవసరమైనటువంటి చికాకులకి మీరు వెళ్ళి సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి, కోర్టు గొడవలు కానీ లేదా పోలీస్ స్టేషన్లు కానీ మధ్యవర్తిత్వం జరపడంలో కూడా ఇలాంటి వారికి కాస్త దూరంగా జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ముఖ్యంగా మిమ్మల్ని అనవసరమైనటువంటి ఏదో విధంగా మీరు ఎక్కడ పైకి ఎదుగుతారో అనేటువంటి ఉద్దేశం చేత మిమ్మల్ని కాస్త తెలియకుండానే పరోక్షంగా మీపై వెనకాల గోతులు తీసేటువంటి ప్రయత్నము, మిమ్మల్ని విపరీతంగా మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క ఓపిక, మీ యొక్క సహనమే మీకు శ్రీరామరక్ష అని తెలుసుకోండి. తద్వారా చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందవచ్చు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు హనుమాన్ చాలీసా పారాయణం, శనేశ్వర స్తోత్రం, అంగారక స్తోత్రం ఖచ్చితంగా ప్రతినిత్యము పారాయణం చేయండి. శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా అనేకమైన చికాకుల నుంచి మీరు బయటపడవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడవచ్చు. కానీ ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ, ప్రమోషన్ రావటంలో కానీ, ప్రమోషన్ వస్తుందని తెలిసి మాత్రం కాస్త అది వాయిదా పడడం, అది కాస్త మనస్సుకు ఇబ్బంది కలిగించే విధంగా, నిరాశ కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తిపరంగా మీ యొక్క నైపుణ్యాన్ని నిరూపించుకునేటువంటి చక్కని పరిస్థితి మీకు మాత్రం ఏర్పడుతుంది. అయితే ఏ సమయంలో ఏ విధంగా తగు జాగ్రత్తలు తగిన విధంగా స్పందించాలో ఆ విధంగా మీరు ముందుకెళ్ళినట్లయితే తగినటువంటి ఫలితం ఉంటుంది. మీ ప్రత్యర్థులపైన తెలియకుండానే మీ యొక్క పై చేయి సాధించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో గత వారం చెప్పినట్లుగానే కాస్త శ్రద్ధ జాగ్రత్తలు మాత్రం తప్పకపోవచ్చు. ఇక మనస్సు పరిపరి విధాలుగా పోవడం, ఒక రకమైనటువంటి ఎమోషనల్ భావోద్రేకం ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఒక చక్కని మీ శ్రేయస్సు కోరేటువంటి ఒక చక్కని స్నేహితుడిని కానీ లేదా శ్రేయోభిలాషిని కానీ మీరు విస్మరించి అనవసర మానసికంగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా నృసింహకరావలంబ స్తోత్రాన్ని, శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందవచ్చు. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. చక్కని విశేషమైనటువంటి ఆర్థిక వనరులు మీకు లభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వివాదంలో ఉండేటువంటి స్థిరాస్తులు కానీ చరాస్తులకు కానీ చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నట్టు విషయం కాస్త దానికి పరిష్కార దిశగా, పరిష్కార మార్గంగా మీకు కొంత వెసులుబాటు కల్పించే విధంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కాస్త సంయమంతో ఉండాలి. మీకు రావాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా కానీ మీ యాజమాన్య పరంగా కానీ రావాల్సినటువంటి లబ్ధి ఏదైతే ఉందో అందుతుందో తెలిసి మీరు అందరికీ తెలుపుకోవడం, మీ అందరికీ మీకే మీరు దాన్ని
బహాటంగా తెలుపుకోవడం వల్ల కొంత ఆ ఫలితం అందుకోవడంలో కొంత వెసులుబాటు, కొంత అపశృతులు కానీ లేదా కొంత దానికి అడ్డు తగలడం కావచ్చు. కనుక కొన్ని విషయాలు రహస్యంగా వాటిని అలా ఉంచడమే మీ చేతికి ప్రయోజనం అందే వరకు మీకు కూడా తెలియని విధంగా మీరు ఉన్నట్లయితే చక్కని ప్రయోజనం మీరు పొందవచ్చు. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. సంతానం యొక్క విషయంలో మంచి పూర్వాభివృద్ధి ఉంటుంది. పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ప్రయాణాలలో విలువైనటువంటి వస్తువులను తగిన విధంగా భద్రపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రంతో పాటు చక్కగా గణపతి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం వెళ్ళటము లేదా స్వామి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలో కొంత రహస్యము, కొంత ఒక రకమైనటువంటి గోప్యత మీరు పాటించాల్సిన పరిస్థితి మాత్రం ఈ వారం కనపడుతుంది. ఖచ్చితంగా మీలో ఉండేటువంటి విషయాన్ని, మీ నీడను కూడా మీరు నమ్మని విధంగా కొన్ని రహస్యాలను మాత్రం మీరు ఆ విధంగా మీరు వ్యవహరించాలని తెలపవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క సరి అయిన మార్గాన్ని చూసి కొంతవరకు మీరు ఆనందిస్తారు. గతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. అహంకారం కానీ, కాస్త గంభీరంగా మాట్లాడటం కానీ, ఎదుటి వారి యొక్క మనస్సును కాస్త గాయపరిచే విధంగా కానీ, ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండాల్సిందా. మీకు తెలియకుండానే మనస్సు చక్కనే ఉండవచ్చు, కానీ ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఎదుటివారి యొక్క హృదయాన్ని గాయపరిచే విధంగా ఉండకూడదని తెలిపవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. కాలయాపన విపరీతంగా కనపడుతోంది. ప్రయాణాల్లో కొంత విలువైనటువంటి వస్తువును భద్రపరచుకోవాలి. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ మాత్రం పనికిరాదని తెలపవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. గర్భవతులు ముఖ్యంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తగినటువంటి వైద్య సహాయాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు అంగారక శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పులు ఏమీ కనబడటం లేదు. మానసికమైనటువంటి ఏదో ఒక ఉద్వేగం, ఏదో సాధించాలనే తపన మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం సరే ఈ వరకై ఇంతవరకైనా అనుకూలంగా ఉంది కదా అనేటువంటి విధంగా మనస్సును సర్దుకుపోయేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఉద్యోగపరంగా కాస్త ఉన్నతి చేతికి అందినట్లే అంది ఏదో విధంగా కాస్త అది వాయిదా పడడం మాత్రం మనస్సును కాస్త గాయపరిచే విధంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. సహవాస దోషాలు ముఖ్యంగా మీతో సన్నిహితంగా ఉండి మీకు తెలియకుండానే మీకై దుష్ప్రచారం చేస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకొని అవురా మనుషులు ఈ విధంగా కూడా ఉంటారా అనేటువంటి ఒక రకమైనటువంటి నిర్వేదం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. విద్యా విషయంలో కాస్త సోమరితనం ఏర్పడినా కానీ మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం మాత్రం మీకు లభించే అవకాశం ఉంది. కనుక చక్కని అమృతతుల్యమైన సమయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానవుడు రాహుకేతు ధ్యానం కూడా చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. చక్కని అనుకూలమైన వారాంతంలో ముఖ్యంగా చక్కని అనుకూలమైనటువంటి ఒక శుభవార్త వినే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాలి. ధనాన్ని అనవసరమైనటువంటి అనాలోచితంగా కొంత ఖర్చు చేసే అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా మధ్యవర్తిత్వం జరపడంలో మాత్రం తగు శ్రద్ధ, అనవసరమైనటువంటి అత్యుత్సాహం వల్ల మీరు ఎవరైతే మీ ద్వారా సహాయాన్ని పొందారో వారే మీ తలపై చేయి పెట్టేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా
పెద్దగా చికాకులుండవు. మీలో ఉండేటువంటి ప్రతిభను, మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటారు. తద్వారా రావాల్సినటువంటి అవార్డులు కానీ, రావాల్సిన లబ్ధి కానీ మీరు పొందేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రభుత్వపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి కొంత ఉన్నతి కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీకున్న సమయాన్ని ఒక క్రమ పద్ధతిలో వినియోగించుకోవటంలో మాత్రం కొంత సఫలం కానటువంటి పరిస్థితి మాత్రం ఈ వారం కనబడుతుంది. కొంతమంది శ్రేయోభిలాషుల యొక్క సలహాల వల్ల మీకు మేలు జరిగే అవకాశం మాత్రం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి రాహు స్తోత్రాన్ని యథావిధిగా చేయండి. అంతేకాకుండా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని కూడా చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మీలో ఉండేటువంటి నైపుణ్యం, మీలో ఉండేటువంటి పట్టుదలకు మాత్రం ఎలాంటి విఘాతం మాత్రం కలగదు. ఉద్యోగపరంగా చక్కని ఉన్నతమైన పరిస్థితులు కూడా అందుకునే అవకాశం ఉంది. కానీ ఆర్థిక పరంగానే కొంత లోకం చూడడంలో పెద్ద కోటీశ్వరులుగా మీరు చలామణి అవుతారు. కానీ మీ యొక్క విషయం, మీలో ఉండేటువంటి కొన్ని చికాకులు మాత్రం మీలోనే ఉండటం, ఎదుటి వారికి తెలుపుకోకపోవడం, ఇది వ్యవస్థ అంతా కూడా కాస్త మానసికమైన కంగారుకు దారి చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాలు చేసేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక, ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి చక్కని ప్రయోజనాలు చేతికందే అవకాశం కనబడుతుంది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల కొంత మీకు మేలు జరగవచ్చు. ఆర్థికంగా ఆకస్మిక ధనప్రాప్తి అంటామే, అలాంటి విషయంలో కొంత మీకు మేలు జరిగే అవకాశం ఉంది. మార్గం సుగమమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. విద్యార్థులు కూడా చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడంలో ఏమాత్రం అశ్రద్ధ చూపరాదు. కళాకారులకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రంతో పాటు గణపతి యొక్క స్తోత్రం కూడా ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. మానసికమైనటువంటి ఏదో రకమైనటువంటి ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి పరిశ్రమ, ఏదో తెలియనటువంటి ఒక అగాధం, ఎదుటి వారికి చెప్పుకుంటే అర్థం చేసుకోని పరిస్థితి, ఈ విధమైన ఏదో నిరాశ మాత్రం మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఊహించినటువంటి ఆకస్మికమైనటువంటి కొంత పేరు, ప్రతిష్ట, ధనలాభం కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చక్కగా లభించిన అవకాశాలను మాత్రం పరిపూర్ణంగా వాటిని మీరు ఉపయోగించుకోవడంలోనే కొంత అలసత్వం కానీ, కాలయాపన కానీ, లేదా కొంత నిర్లక్ష్యం కానీ మీకు ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా భవిష్యత్తులో ఏదో సాధించే ఆరాటం తపన, అంతేకాకుండా విద్యాపరమైనటువంటి ఉన్నతి కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అమృత హస్తం వల్ల అది పురోగతి లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కాస్త సంయమనంతో ఉండాలి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో, వాహనాలు నడిపే విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదని తెలుపవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర, అంగారక, బృహస్పతి ధ్యాన శ్లోకాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు లేకున్నా కానీ సోదరులతో కానీ, లేదా సోదర వర్గంతో కానీ, లేదా పితృవర్గంతో కానీ ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు రావటం, తద్వారా మనస్సు ఏదో కంగారు పడటం, భవిష్యత్తులో ఏదో జరుగుతోంది, భవిష్యత్తుకు సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి, మీ యొక్క పునాదిని గట్టిగా నిర్మాణం చేసుకోవాలి, విమర్శించే వారికి ఏ విధమైనటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు అనేటువంటి ఒక దృఢ నిర్ణయానికి వస్తారు. కొంతమంది శ్రేయోభిలాషుల యొక్క మీకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొంత లబ్ధి కూడా మీకు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు నీ ఈర్ష్య, ద్వేషాలు కూడా వెన్నంటే ఉంటాయనే విషయాన్ని కూడా మీరు తగు విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యవర్తిత్వం జరిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. మీరేమిటో నిరూపించుకునే ప్రయత్నంలో మీరు సఫలమయ్యే అవకాశం ఉంది. కానీ అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల మీకు తెలియకుండా
తెలియకుండానే ధనం విపరీతంగా ఖర్చు చేసేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వరంగారక స్తోత్రంతో పాటు మహాసుదర్శన స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. వివాహ సంబంధాలు పరిపూర్ణంగా నిశ్చయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలు విషయాలలో ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనబడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఎవరైతే మీ దారికి అడ్డు తగులుతున్నారో, ఎవరైతే మీకు కాస్త మీ యొక్క పరపతిని కానీ మీ యొక్క ఔన్నత్యాన్ని కానీ భంగపరచాలనేటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు సరి అయినటువంటి విధంగా గుణపాఠం నేర్పాలనేటువంటి విషయంలో నొప్పింపక తానొవ్వక ఉండే విధంగా సరి అయినటువంటి తెలివితో వాళ్ళకు సరి అయిన సమాధానం తెలిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మంచి ఉన్నతి రావచ్చు, కానీ ఆరోగ్య విషయమే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపే సమయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు కానీ లేదా ఎల్ఐసి లాంటి ధనాన్ని చెల్లించే విషయంలో కూడా తగిన విధంగా అశ్రద్ధ నిర్లక్ష్యం మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా విద్యార్థులు సరి అయిన విధంగా సరి అయినటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల భవిష్యత్తులో కొంతవరకు మీకు మేలు జరగవచ్చు. ఏదేని విశేషమైనటువంటి ప్రతిభా పురస్కారాలు కూడా మీరు అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు శ్రీ హయగ్రీవ స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని మేధా సంపత్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి అదేవిధంగా సూర్యాష్టకం ఈ రెండు కూడా ప్రతినిత్యం పారాయణం చేయండి. రాహు స్తోత్రాన్ని కూడా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి చికాకుల నుంచి బయటపడేటువంటి ఎన్నో రకమైనటువంటి మీరు చేసిన ప్రణాళికలు కొంతవరకు సఫలమయ్యే అవకాశం ఉంది. అయినా ఎవరో ఒక రకమైనటువంటి దుర్మార్గులు కానీ ఒక రకమైన కుచిత స్వభావం ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్లను మీరు గుర్తించినా మీ దారికి వాళ్ళు అడ్డు వస్తున్నా కానీ వాళ్లను నియంత్రించలేనటువంటి పరిస్థితి మాత్రం మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాత్రం ఈ వారం కనబడుతుంది. ఉష్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు చాలా చికాకు కలిగించవచ్చు. ప్రేమ వివాహాలు కానీ లేదా భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి చిన్న చిన్న అపోహలు కానీ ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. విలువైనటువంటి పత్రాలను కానీ విలువైనటువంటి కొంత ధనాన్ని కానీ ఆభరణాలను కానీ అతి జాగ్రత్తతో పెట్టిన చోటును మర్చిపోయే అవకాశం ఉంది కనుక ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవాలి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది, కానీ సహవాస దోషమే కొంత మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండవచ్చు. అన్నీ తమకు తెలుసున్నట్టుగానే ఉంటాయి, సమయానికి ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రకమైన స్థితి నుంచి బయటపడాలంటే ప్రతినిత్యం కూడా అంగారక స్తోత్రంతో పాటు రాహు హయగ్రీవ స్తోత్రం నిత్యం పారాయణం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, కానీ స్థిరాస్తుల విషయాలలో స్థిరాస్తుల యొక్క కొనుగోలు విషయాల్లో కొంత అనిశ్చిత స్థితి. కొంతవరకు వాటికి సంబంధించినటువంటి కాగితాలన్నీ కూడా చక్కగా మీకు అనుకూలంగా ఉన్నట్టు కనబడుతున్నా కానీ ఏదో ఒక చిన్న అపశృతి మాత్రం మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉండొచ్చు. గురుచండాల యోగం వల్ల కొంతవరకు మీరు మీ మానసికంగా మీరే కొన్ని వికృతమైనటువంటి ఆలోచనలు రావటం, ఏమిటి నేనా ఈ విధంగా ఆలోచిస్తున్నాను అనేటువంటి మళ్ళీ వాటిని నియంత్రించుకోవటం, ఇవన్నీ కూడా ఈ వారం జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైన కాలయాపనే మీకు ప్రధాన శత్రువు అని తెలుసుకోవాలి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచన మాత్రం పక్కకు పెట్టండి. ఇక ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంది. తగినటువంటి కొంత ఒక ఓపిక సహనం మాత్రం మీకు అవసరం. అంతేకాకుండా తండ్రి గారి తరఫు బంధువులతో కానీ లేదా తండ్రి గారికి సంబంధించినటువంటి పితృ ఆస్తుల విషయాల్లో కొంత వివాదాలు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఒక ఆస్తి మాత్రం మీకు అనుకూలంగా చక్కగా దాన్ని పరిపూర్ణమైనటువంటి చక్కని మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి, రాహు, కేతు ఈ 4 శ్లోకాలను చక్కగా పారాయణం చేయండి. గోవుకి
నల్ల నువ్వులు కందులు తినిపించే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది సత్సాంగత్యము, సాటి మనిషి కాస్త వీలైనంత సహాయం చేయడము, గోసేవ, అందులకు కానీ వృద్ధులకు కానీ తగినంత విధంగా మాతాపితను గౌరవిస్తూ వాళ్ళ నిర్లక్ష్యం చేయకుండా ఉన్నట్లయితే అనేకమైనటువంటి గ్రహపీడ బాధల నుంచి మనం బయటపడవచ్చు. కనుక ఇలాంటి స్థితిని, ఆ రకమైన ఆచరణ పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని వేడుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా